हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom, the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి దేన్నైనా మనం అవగాహన చేసుకోవడానికి ప్రాథమికంగా కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఎట్లా ఉండాలో ఏంటో అనేది మనం తెలుసుకుంటున్నాం. అండ్ అట్లా ప్రాథమికంగా ఉండాల్సినటువంటి లక్షణాలు మన దగ్గర లేకపోతే అప్పుడు చిన్న పిల్లవాడికి ఒక అత్యంత విలువైనటువంటి వజ్రము వైఢూర్యాలు ఇటువంటి ఏది ఇచ్చినా కానీ ఒక ఆట వస్తువులాగా అయిపోతుంది. అది విలువైంది అనేదేమి వాడికి దానికి సంబంధించిన విషయం లేదు అతని దగ్గర. అది ఆడుకోవటానికి అన్నట్టుగా నేను అంతవరకే ఆలోచిస్తున్నాడు. మన ఆలోచన దీంట్లో ఏదో ఉంది. ఈ పేరే అలా పెట్టారు, ద హిడెన్ విజడం. హిడెన్ దాగి ఉన్నటువంటి ఏంటి దాగి ఉన్నది అది తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయటం. నిన్న అంతవరకు వచ్చిండే టు ఎ చైల్డ్ ఎ వండర్ఫుల్ జ్యువెల్ ఈస్ బట్ ఎ గ్లిట్టరింగ్ టాయ్. ప్రకాశిస్తున్నటువంటి తళతళ మెరుస్తున్నటువంటి ఒక ఆట వస్తువుగా ఉంటుంది వాడికి. అంటే వజ్రము ఈ బంగారము ఇవన్నీ మెరుస్తుంటాయి కదా తళతళ, అందులో తళతళ మెరుస్తున్న ఒక ఆట వస్తువు వాడికి. మరి జాంబవంతుడు ఏం చేశాడు? సమంతకమణిని, అది సమంతకమణి అనుకున్నాడు, ఆట వస్తువు అనుకున్నాడు. అది
ఆ సింహం దగ్గర ఉంది అది. ఆ సింహాన్ని చంపేసి దాన్ని తీసుకుని వెళ్ళి తన కూతురికి ఇచ్చాడు, చిన్న పిల్లకి. ఆ పిల్ల దాన్ని ఆట వస్తువులాగానే చూసుకుంటా ఉంది, దాంతో ఆడుకుంటా ఉంది. కృష్ణుడొస్తే గాని తెలియలేదు అది సమంతకమణి రోజుకి కొన్ని బారువుల బంగారాన్ని అది ప్రసవిస్తూ ఉంటుంది. బంగారాన్ని పెడుతూ ఉంటుందది. దాని నుంచి బంగారం అలా బయటకొస్తా ఉంటుంది. అంత గొప్ప విలువైనదది అని. మరి వీళ్ళిద్దరికీ లేదు. తండ్రి కూతుళ్ళకి ఇద్దరికీ తెలీదు. ఇద్దరు ఆట వస్తువు. మన అమ్మాయికి ఏదైనా ఆట వస్తువు తీసుకొద్దాం అన్నట్టుగా తీసుకెళ్ళాడాయన. అంత సమంతకమణిది. అలాగుంటుందనమాట. హి విల్ చూస్ జస్ట్ యాజ్ రెడీలీ ఎనీ షైనింగ్ థింగ్. ఏదైనా సరే మెరుస్తూ ఉంది అంటే, అట్లాగే అంటే మెరుస్తుందనే ఇదే కాదు వాడు. మెరుస్తూ ఉన్న ఆట వస్తువుగానే చూస్తాడు. అట్లా కాకుండా టార్డ్రై అండ్ చీప్. పోనీ మెరవకుండా మామూలుగా ఉన్నదైతే వాడేమన్నా ఇసిరేస్తాడా? ఇది ఆట వస్తువు కాదని అనుకుంటాడా? కాదు. పెద్ద గోలీ గుండులాగా ఏదైతే ఉందో, టార్డ్రై అంటే పిల్లలు ఆడుకునే పెద్ద గోలీ గుండు. అట్లాగే డంబముగా ప్రదర్శించి ఈ గోల్డ్ కవరింగ్ నగలు ఉంటాయి చూడండి. ఒరిజినల్ బంగారం కాకుండా గిల్ట్ నగలు అంటాం. ఆ గిల్ట్ నగలు కూడా బంగారం నగల్లాగానే ఉంటాయి. అవైనా వాడికి ఆట వస్తువే. గోలీ గుండు, ఆ గోలీ అయినా వాడికి ఆట వస్తువే. ఆ గోలీకి, గోలికాయకి, ఆ వజ్రానికి వాడు తేడా ఏం లేదు వాడికి. ఎందుకని? వాడి దగ్గర వాటిని అర్థం చేసుకునే, అవగాహన చేసుకునే ప్రాథమికమైనటువంటి విషయాలు కూడా వాడి దగ్గర లేవు. అందువల్ల మనకి ఇంత గొప్ప పవిత్ర గ్రంథం, సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు మనకి పట్టబయలు చేస్తూ మన ఎదురుగా ఒక చదివినంత మాత్రానే, ఆ వాక్యాన్ని మనము పఠించినంత మాత్రాన్నే, పారాయణ చేసినంత మాత్రాన్నే ఆ దైవానుభూతిలోకి తీసుకువెళ్ళే శక్తి ఉన్నటువంటి ఆ వాక్యాలతో ఉన్నటువంటి అటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాలతో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. ఆ గ్రంథాన్ని పట్టుకున్న ఎవరైతే పట్టుకుంటారో వాడిని పరిశుద్ధుడిగా మార్చేది అది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే, పరిశుద్ధ పవిత్ర గ్రంథము అంటే ఏదైనా గాని, ఒక బైబిల్ అనే కాదు, ఆ గ్రంథాన్ని పట్టుకున్న వాడిని పరిశుద్ధుణ్ణి చేస్తుంది అది. వాడిలో ఉన్న మాలిన్యాన్ని అంతటిని తొలగించేస్తుంది. చక్కగా ప్రకాశించేటట్టు చేస్తుంది. దైవానుభూతిలోకి తీసుకువెళ్ళేటట్టు చేస్తుంది. అంత విలువైన గ్రంథం కూడా మనకి ఎట్లాగుంది? మామూలు సామాన్యమైన విషయంలాగా ఉంది. ఏదో హిస్టరీ, ఆ చరిత్ర మనం సోషల్ పుస్తకంలో ఆ వంశాలు, మౌర్య రాజులు, మౌర్య వంశం రాజులు ఇలా పరిపాలించారు, అశోకుడు ఇలాగా పరిపాలించాడు. ఇట్లాగా రాజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరెవరు ఎలా పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఎవరెవరు ఎట్లా యుద్ధాలు చేసుకున్నారు, ఇలాగా చారిత్రక సంఘటనలతో కూడుకునే మనం మన జీవిత సన్నివేశాలతో కూడుకుని మన జీవిత చరిత్ర ఎలాగ ఉంటుందో, అలాగా ఈ భూమి మీద జరిగినటువంటి సంఘటనలను కూర్చి భూమి యొక్క చరిత్ర అన్నట్టుగా మనకి చెప్పుకుంటా వస్తున్నారు. అటువంటి సంఘటనలతో కూడుకుని ఉన్నది ఈ బైబిల్ గ్రంథము అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అంత చీపుగా, అంత తేలికగా దాన్ని ఒక ఆట వస్తువులాగా, ఒక పిల్లవాడు అద్భుతమైనటువంటి వజ్రాన్ని వాడి చేతికిస్తే దాన్ని ఆట వస్తువుగా ఎట్లాగైతే భావించాడో, అలా భావిస్తున్నాం మనము ఈ పవిత్ర గ్రంథాన్ని. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హి విల్ చూస్ జస్ట్ యాజ్ రెడీలీ ఎనీ షైనింగ్ థింగ్. మెరుస్తున్న వస్తువునైనా వాడు ఆడుకునే వస్తువే అనుకుంటాడు. హవెవర్ టార్డ్రై అండ్ చీప్. అలా కాకుండా గోలీ గుండులాగా, లేకపోతే ఈ గ్లిట్టరింగ్ గిల్ట్ నగల్లాగా, ఊరికే పై పైన మెరుగు పెట్టినవి. లోపలేమో మామూలు సామాన్యంగానే ఉంది, పైన మెరుగు పెట్టారు. అది కూడా ఒకేలాగా ఉంటుంది వాడికి.
ఇదేమో అసలైన మెరుపుతో ఉన్నది ఈ వజ్రము, ఈ బంగారము. ఇదేమో ఈ నకిలీ బంగారం ఇది. ఊరికే గిల్టు నగలు, ఊరికే పైన బంగారు పూత పూశారు. బంగారం లాంటి పూత పూశారు. బంగారం కూడా కాదు అక్కడ. బంగారపు పూత కూడా పూయలేదు అక్కడ. బంగారపు రంగు వచ్చేటట్టుగా పూత పూశారు. ఏమాత్రం విలువ లేనివి అవి. అనేం లేదు వాడికి. అన్ని ఆట వస్తువులుగా ఉంటాయి వాడికి. భలే ఆడుకోవచ్చు దీంతో. భలే ఉన్నాయి. గోలికాయ భలే ఉంది, భలే ఆడుకోవచ్చు. మరి గోలికాయకి వజ్రానికి మరి ఎంత తేడా ఉంది చూడండి. కానీ వాడికి వజ్రమైనా భలే ఆడుకోవచ్చు అంటాడు. శమంతకమణిని అంత విలువైంది. మరి ఆ కాలంలో దానికి మించిన విలువైన వస్తువు లేదు ఇక. రోజుకి 100 బారువులో ఎంతో బంగారాన్ని అది తయారు చేస్తూ ఉంటుంది. తెల్లారి లేచేటప్పుడు కల్లా మనకి కోడిగుడ్డు పెట్టినట్టుగా 100 కిలోల బంగారం అక్కడ రెడీగా ఉంటుంది. ప్రతిరోజు, ఒకరోజు కాదు. అటువంటి అద్భుతమైనటువంటి మణి అది, శమంతకమణి. అది జాంబవంతుడికి ఆయన జాంబవతికి, ఆ కూతురికి ఆట వస్తువు అయిపోయింది. ఆట వస్తువు అట్లా ఉంటాయి అన్నమాట. ఏ కానాయిషోర్ in precious stones అంటే ఒక చాలా విలువైన రత్నాలు, మణులు, వీటిని వాటి యొక్క ఆ విలువని తెలిపేవాడు ఉంటాడు. బంగారానికి సంబంధించి రత్నాల వర్తకుడు, ఆ బంగారానికి సంబంధించిన వాళ్ళు దాని యొక్క అది నకిలీదా నిజమైందా, అది ఎటువంటి ఎంత క్యారెట్లతో కలిగి ఉన్నది అది అని ఆ వివరాలన్నీ చెప్పేవాడు కానాయిషోర్. అంటే గుణజ్ఞుడు, రసజ్ఞుడు, అభిజ్ఞుడు కూడా. చాలా ఉన్నతమైన వస్తువుల పట్ల ఆసక్తితో ఉంటాడు వాడు కానాయిషోర్ అనేవాడు. మనకి అడ్వర్టైజ్మెంట్ లో కూడా వస్తుంది చూడండి. చాలా హోందాగా, జెంటల్మెన్ లాగా చాలా హోందాగా ఉన్న డ్రెస్ వేసుకున్నవాడు వాడిని కానాయిషోర్. వాడికి ఈ డ్రెస్ బాగా ఆసక్తి కనబరుస్తున్నాడు దీని మీద. అంటే మా కంపెనీ డ్రెస్సు, రెడీమేడ్ డ్రెస్ అడ్వర్టైజ్మెంట్ లో మా డ్రెస్ అంటే, మా కంపెనీ డ్రెస్ అంటే అతనికి చాలా ఇష్టం. అతనికి ఎందుకని, అతను చాలా గొప్ప అభిరుచులు ఉన్నవాడు. మామూలుగా చిన్న చిన్న వాటికి లొంగేవాడు కాదు. వాడు చాలా చక్కగా, ఎంతో హోందాగా, చాలా విలువైనవిగా ఉంటేనే వాడు దాన్ని ఒప్పుకుంటాడు. అటువంటి వాడు ఏ కానాయిషోర్ ఇన్ ప్రెషస్ స్టోన్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ సీస్ ఇన్ దెమ్. అంటే బంగారం గురించి, రత్నాల గురించి, మణులు, మాణిక్యాలు, వీటికి సంబంధించి మొత్తం వివరాలు వాడికి తెలుసు. దేని గొప్పతనం ఏంటా అనేది, ఏది ఎందుకు పనికొస్తుంది అనేది, ఏది ఎప్పుడు ధరించవచ్చు, ఇట్లా వాటికి సంబంధించినటువంటి మొత్తం నిపుణత్వం కలిగిన వాడు అనమాట కానాయిషోర్ అన్నతను. ఇన్ ప్రెషస్ స్టోన్స్, ఈ విలువైన రాళ్లల్లో ఆ నిపుణత్వాన్ని కలిగినటువంటి వాడు. ఆన్ ద అదర్ హ్యాండ్, అంటే పిల్లవాడితో పోల్చినప్పుడు, ఇటువైపు చూస్తే మనము పిల్లవాడి వైపు చూసినప్పుడు ఇదిగో ఇట్లాగా ఉంది. అట్లా కాకుండా దీంట్లో నిపుణత్వాన్ని సంపాదించిన వాడు, నిపుణుడు, వజ్రాల నిపుణుడు అంటాము. అలాగే మణులు, మాణిక్యాలకి సంబంధించిన నిపుణుడు అంటాము. రత్నాల వర్తకుడు అంటాము. వాళ్ళకి అది చూడంగానే అసలు అది ఎంత విలువైందో, ఎన్ని క్యారెట్లతో ఉన్నదో, అది ఏ దేశందో, ఏ మైనింగ్ లో వచ్చిందో, అది అట్లా అన్ని చెప్పగలుగుతారనమాట వాళ్ళు. ఏ గనుల్లో లభించి ఉంటుందో ఇది, ఏ గని నుంచి, ఏ దేశపు గని నుంచి ఇది వచ్చిందో అంతవరకు వాళ్ళు వెళ్ళగలరు. అంతగా నిపుణత్వం ఉంది దాంట్లో ఆ కానాయిషోర్ ఉన్న వాడికి. వాడి సంగతి ఏంటి, సీస్ ఇన్ దెమ్. ఏది పిల్లవాడు ఏదైతే చూసి
ఆ జాంబవంతుడు దేన్ని చూసి ఆట వస్తువులుగా భావించారో వాటిని ఇతను చూసినప్పుడు ఎలాగుంటుంది? సీస్ ఇన్ దెమ్ డెప్త్స్ ఆఫ్ బ్యూటీ హిడెన్ ఫ్రమ్ అదర్స్. ఒక్కొక్క దాంట్లో నిగూఢంగా దాగి ఉన్నటువంటి దాని గొప్పతనం, దాని మెరుపు, అది ధరిస్తే ఆ ధరించిన వాడికి కలిగేటటువంటి కొన్ని లాభాలు, వాడి యొక్క మానసిక ప్రశాంతత, ఇవన్నీ వాడికి తెలుస్తాయి. దాని లోతుల్లోకి వెళ్ళిపోతాడు. దాని యొక్క అందపు లోతుల్లోకి, ఆ సౌందర్యం యొక్క లోతుల్లోకి వాడు వెళ్ళిపోతాడు. కాంప్రహెండ్స్ అండ్ అప్రిషియేట్స్. ఆ మొత్తం వాటి యొక్క గుణాలన్నీ గ్రహిస్తాడు వాడు. కాంప్రహెండ్, మొత్తం తెలుసుకుంటాడు. ఆ లోపల ఏమేమి ఉన్నాయి ఆ రాళ్ళకి సంబంధించి. వాడు రాళ్ళలాగా ఉండవు వాటికి, ఆట వస్తువులాగా ఉండదు వాడికి. చాలా విలువైనవి, అత్యంత విలువైనవి. అది కనిపిస్తుంటుంది అతనికి. అండ్ అప్రిషియేట్స్. అప్రిషియేట్ అంటే అదే అసలు ఎట్లాగా చేశారు దాన్ని ఎంతో మెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. దాన్ని తెలుసుకుని అప్రిషియేట్, దాని యొక్క గుణాన్ని గ్రహించి తెలుసుకుని దాని యొక్క విలువని అండర్స్టాండ్స్ ద వర్త్ ఆఫ్, దాన్ని గ్రహించి అర్థం చేసుకుని దాని యొక్క విలువని బోత్ ద స్టోన్స్ దెమ్సెల్వ్స్ అండ్ ద క్రాఫ్ట్మెన్షిప్ ఆఫ్ ద జ్యువెలర్. దాన్ని చూడంగానే, ఆభరణాన్ని చూసినప్పుడు దాన్ని తయారు చేసినటువంటి ఆభరణం యొక్క గొప్పతనము ఒక పక్కన, దాని యొక్క సౌందర్యం, దాని యొక్క అందము ఒక పక్కన, రెండో పక్కన దాన్ని అంత అందంగా తీర్చిదిద్దినటువంటి, దాన్ని అంత సౌందర్యంగా ఎంతో నిపుణత్వంతో దాన్ని తయారు చేసినటువంటి ఆ క్రాఫ్ట్స్మెన్షిప్, ఆ తయారు చేసినటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో, ఆ బంగారపు పనివాడు, బంగారం నగలు చేసే కంసాలి, ఆ బంగారపు పనివాడు వాణ్ణి మెచ్చుకుంటాడు. వాడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. అట్లాగే దీని యొక్క గొప్పతనం, ఈ రాయి యొక్క గొప్పతనం మొత్తంగా అతనికి రెండుగా, రాయిని తయారు చేసినటువంటి ఆ శిల్పి అంటే క్రాఫ్ట్స్మన్, బంగారపు పనివాడు, ఆ నగలు తయారు చేసిన వాడు, ఆ ఆభరణాలని తయారు చేసిన వాడు, ఆభరణాన్ని రూపొందించిన వాడు, అట్లా రెండు రకాలుగా మనకి మెచ్చుకుంటాడు అతను. దాన్ని గ్రహిస్తాడు, వాటి యొక్క గొప్పతనాన్ని. మరి ఎంత తేడా వచ్చిందో చూడండి. అదే వజ్రము, అదే విలువైన విషయాలు ఈయన దగ్గరకు వచ్చినప్పటికల్లా ఇలాగా ఉంది, పిల్లవాడి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అలాగా ఉంది. Stones themselves and the craftsmanship of the jeweler. ఆ నిపుణత్వం, ఆ నేర్పరితనాన్ని ఎంతో శ్లాఘిస్తాడు అనమాట ఆ కానేశ్వర్ అన్నవాడు. అంటే విషయాలు తెలిసిన వాడు, ప్రాథమికమైన కొన్ని విషయాలు తెలిసి ఉండడం వల్ల దాని గురించి వీళ్ళకి ప్రాథమికంగా ఆ విషయాలు ఏమీ తెలియదు కాబట్టి, జాంబవంతుడికి తెలియదు, కూతురికి తెలియదు. ఇక్కడ మనం పిల్లవాడు అనే చైల్డ్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అన్నిటినీ ఆట వస్తువులుగా చూసేవాడు, వాడికి తెలియదు. ఈ కానేశ్వర్ అన్న వాడికి కానేశ్వర్ ఆ గుణజ్ఞుడు, రసజ్ఞుడు, అభిజ్ఞుడు, అవన్నీ తెలిసిన వాడు. వాడికేమో వీటిల్లో ఉన్నటువంటి మొత్తం విషయాలన్నీ అర్థమవుతున్నాయి. మనం ఇట్లాంటి లేకపోవటం వల్ల ఒక చిన్న పిల్లవాళ్ళగా మనం ఈ పవిత్ర గ్రంథాన్ని మనం తీసుకుంటే మరి ఎలాగా? చిన్న పిల్లవాడి ఆటలాగా కాదు ఇక్కడ.
The foregoing applies equally in gaining appreciation and the comprehension of those symbols which are universally used in the scriptures and mythologies of ancient peoples. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నది ద ఫోర్ గోయింగ్ అప్లైస్ ఈక్వల్లీ, అదే పద్ధతి ఇక్కడ కూడా అన్వయించుకోవాలి మనం ఈ పవిత్ర గ్రంథం చదివేటప్పుడు. స్క్రిప్చర్స్, పవిత్ర గ్రంథాలంటే అందినవి, ఇవి దర్శించినవి, మనం రాసినవి కాదు. మనం కవులు లేకపోతే రచయితలు ఇట్లాగ వీళ్ళు రాసినవి కావవి. ఋషులకి అందినవి, మహాత్ములకి అందినవి, ప్రవక్తలకి అందినవి, ఇట్లా దర్శించినవి ఇవి. పై లోకాలలో నుంచి నేరుగా వీళ్ళకి అందితే, దర్శిస్తే ఆ విషయాల్ని ఈ పవిత్ర గ్రంథాల్లో గ్రంథస్థం చేశారు. ఎందుకు మరి ఇక్కడ ఏమీ తెలియకుండా ఉన్నటువంటి ఈ మానవాళికి ఎన్నో బాధలు పడుతున్నటువంటి, తెలియకే కదా ఈ బాధలన్నీ, మనకి తెలియకే కదా. తెలిస్తే ఈ బాధలు అనే ప్రశ్న లేదు ఇక మనకి. ఇదే స్వర్గధామం. తెలియకపోవటము ఇది నరకంగా ఉంది మనకి. ఇక్కడి నుంచి ఎప్పుడు బయటపడతామా? లేకపోతే ఈ కష్టాలు బయటపడే వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా మనకి? మనల్ని రక్షించేవాడు, మన పాపాలన్నిటినీ తొలగించేవాడు, మన బంధాలన్నిటినీ తొలగించేవాడు, మన రక్షణ భారాన్ని వహించేవాడు ఎవరన్నా ఉన్నారా అని వెతకాల్సిన అవసరం ఏర్పడింది. తెలియకపోవటన అవగాహన లేకపోవటం వల్ల. అందుకని ఇట్లాగా బాధలు పడతారనే మనం అవగాహన చేసుకుని అందరము సుఖశాంతులతో ఆనందంగా జీవించడానికి వీలుగా పవిత్ర గ్రంథాలు మన ఎదురుగా పెట్టారు. కానీ వాటిని మనము సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల, వాటిల్లో ఉన్న విషయాలు ఇట్లాగా ఉంటాయి అని మనకి తెలియకపోవటం వల్ల మనం దీని నుంచి ఇంకా బయటపడట్లేదు. మనం అవతల వాడి మీద ఆధారపడి వాళ్ళు మనకి ఎలాగ రక్షిస్తారా ఏంటా అని చెప్పి ఈ పద్ధతిలోనే మనం ఉంటున్నాము. ఒక చిన్న పిల్లవాడు ఆట వస్తువుగా చేసినట్టుగా ఈ పవిత్ర గ్రంథాన్ని మనము తెలియక మనకి రక్షణ ఎలాగా వస్తుందో అన్న విషయమే దీంట్లో నుంచి మనం తీసుకుంటూ ఆయన ప్రార్థించడానికి ఎలాగా ప్రార్థించాలి, ఆ ప్రార్థన విధానాన్ని తెలుసుకోవడానికే పవిత్ర గ్రంథాన్ని వాడుతున్నాం. కానీ మనకున్న కష్టాలన్నిటినీ తొలగింపబడడానికి, తొలగించేవాడు ఎవరా అని మనము చూడటానికి, ఆ తొలగించేవాడిని మనము ప్రార్థించడానికి ఈ పవిత్ర గ్రంథాన్ని మనము ఉపయోగిస్తున్నాము. కానీ పవిత్ర గ్రంథం ఇచ్చింది దేనికి? మనం దైవానుభూతిలోకి వెళ్ళడం కోసం, వీటి నుంచి విడిపడటం కోసం కాదు. ఇవి విడిపడతాం అంటే మరలా చుట్టుకుంటాయి. మనము ఇట్లాగా దులిపేసుకున్నాము, దుమ్మేదో పడింది, ఇలాగని మన దుస్తుల మీద దుమ్మేదో పడింది. రోడ్డు మీద వెళ్తుంటే ఒక బస్సు వెళ్ళింది, ఒక బస్సు ఏదో వెహికల్ వెళ్ళింది, ఇంత దుమ్ము వచ్చింది, మన మీద అంతా పడినట్టుగా అయింది. ఇలాగ దులుపుకున్నాము, సరే మళ్ళీ వెళ్తున్నాం, దులిపేమో అయిపోయిందిగా వెళ్తున్నాము, మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చింది వెహికల్, మళ్ళీ ఇంత దుమ్ము మన మీద పడింది, మళ్ళీ దులుపుకున్నాం. ఇంతే. దుమ్ము పట్టడం, దులుపుకోవటం, దుమ్ము పడడం, దులుపుకోవటం. దానికా ఈ పవిత్ర గ్రంథం కాదు. శాశ్వతంగా ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోవటం కోసం, మన అసలైన స్థితిలోకి వెళ్ళటం కోసం, ఆ కానాయశూరులాగా ఆ గుణజ్ఞుడు, అభిజ్ఞుడు, మొత్తం సమస్తము తెలిసిన వాడు, వాటికి సంబంధించి ఆ ప్రెషస్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలిసిన వాడికి ఇవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. రాళ్ళ యొక్క గొప్పతనము,
ఆ విలువైన రాళ్ళు, ముత్యాలు గాని, రత్నాలు గాని, అనేక నవరత్నాలు, రకరకాలు ఉన్నాయి. మణులు, మరకతాలు, ఎన్నెన్నో వాటి యొక్క వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, ఇవన్నీ వాటిలో ఉన్న సౌందర్యాన్ని అతను చూడగలుగుతున్నాడు. దాంతో పాటు వాటితో చేసినటువంటి ఆభరణం ఏదైతే ఉందో, ఆ ఆభరణం యొక్క నిపుణత్వాన్ని, ఆ ఆభరణాన్ని తయారు చేసినటువంటి, ఎంతో నిపుణత్వంతో తయారు చేసినటువంటి ఆ బంగారు వాడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడు అన్నమాట. వాడిని మెచ్చుకుంటున్నాడు, దీన్ని కూడా ఎంతో ఆనందిస్తున్నాడు దీన్ని. అట్లాగే సృష్టికర్తను, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సృష్టికి సంబంధించిన విషయాలన్నీ మనకు అవగతం అవుతున్నాయి పవిత్ర గ్రంథం చదువుతూ ఉంటాయి. ఎంత గొప్పదా సృష్టి. ఇప్పుడు ఏంటో చేస్తున్నాం మనం, సృష్టిని మనము దాని యొక్క సౌందర్యాన్ని, ఆ సృష్టి నిండా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒకడెవరున్నారో వాడిని దర్శిస్తూ, అట్లా దాని యొక్క సౌందర్యాన్ని అనుభూతి చెందుతూ, అదే సమయంలో ఇంత గొప్పగా ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టించిన వాడిని మనము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాము. ఎంత అద్భుతంగా చేశాడు ఈ సృష్టిని, ఎంత అద్భుతంగా ఈ నగని చేశాడు, ఈ బంగారపు నగని ఎంత అద్భుతంగా మలిచాడు దాన్ని. ఆ చేతి పనితో ఎంత ఇదిగా ఉంటుందో, ఆ ఒక శిల్పంలా మనకి ఆ లతలు అవన్నీ దాంట్లో చెక్కి అనేక రకాలైన రూపాలతో ఎంత అద్భుతంగా చేశాడు అని ఎట్లాగైతే దీన్ని మెచ్చుకుంటున్నామో ఈ నగని, అట్లాగే నగలో ఉన్న సౌందర్యాన్ని, ఆ నగను తయారు చేసినటువంటి ఆ జ్యువెలర్ని, ఇద్దరిని మెచ్చుకుంటున్నాం మనం, రెండిటిని. అట్లాగే ఇక్కడ కూడా ఈ సృష్టిని మెచ్చుకుంటున్నాము. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని ఎంత అద్భుతంగా సృష్టించాడో అని ఆయన్ని మెచ్చుకుంటున్నాం. దానికోసం ఇచ్చారు ఈ పవిత్ర గ్రంథాలు. అలాగా చూడాలన్నమాట మనం. The foregoing applies equal in gaining appreciation అంటే మనం అండర్స్టాండ్ తీసుకోవటం, అవగాహన చేసుకోవటం, గుణాన్ని గ్రహించటం, తెలుసుకోవటం. అప్రిషియేట్ అంటే ఇన్ గైనింగ్ అప్రిసియేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ దోస్ సింబల్స్. మరి పవిత్ర గ్రంథాలకు వచ్చినప్పుడు కల్లా మనకి ఇక్కడ ఏముంటున్నాయి, అన్ని నిగూఢముగా, రహస్యముగా, గుర్తులతో, సింబల్స్ తో, చిహ్నాలతో మనకి ఇవ్వబడ్డాయి, మనకి అందింపబడింది అవన్నీ. కాబట్టి వాటిని మనము అప్రిసియేషన్ అండ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే గ్రహించటం, తెలుసుకోవటం. ఆ లోపల ఏదైతే ఉందో, ఆ లోన కలిగి ఉన్నది ఏదైతే ఉందో, మనకి భౌతికంగా రూపం కాకుండా ఆ రూపాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆ జీవము, ఆ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని గ్రహించటం. అలాగే అప్రిషియేట్స్, ఆ గుణాన్ని గ్రహించి తెలుసుకుని దాన్ని మెచ్చుకోవటం. అక్కడ ఉన్న నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ సింబల్స్ లో దాగి ఉన్నటువంటి ఆ విషయాల్ని విచ్ ఆర్ యూనివర్సల్ యూజ్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్. అది ఎక్కడైనా కానీ మనము ఒక పవిత్ర గ్రంథంలో ఒక రకమైన సింబల్ వాడారండి, ఇంకొక పవిత్ర గ్రంథంలో ఇంకొక రకమైన సింబల్ వాడారండి, లేదు. బంగారపు నగలు చేసి వాడు ఎవడైనా కానీ, వాడు అక్కడ అమెరికాలో అయినా ఇలాగే చేస్తాడు, ఇండియాలోనైనా ఇలాగే చేస్తాడు, ఆఫ్రికాలోనైనా ఇలాగే చేస్తాడు. ఎక్కడ చేసినా కానీ పనితనమే, ఒకటే రకమైన పని. ఆ చేసే బంగారపు నగలు చేసే పని ఒక రకమైన పనే. అట్లాగే ఈ సింబల్స్ విచ్ ఆర్ యూనివర్సల్లీ యూజ్డ్, మొత్తం విశ్వజనీనంగా ఏ పవిత్ర గ్రంథాన్ని మనం తీసుకున్నా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ జాతికి సంబంధించింది కానీ, ఏ మతానికి సంబంధించింది కానీ,
ఏ సంప్రదాయానికి సంబంధించింది కానీ దేన్ని తీసుకున్నా కానీ సింబల్స్, ఏ రకమైన సింబల్స్, అది ఈజిప్షియన్ కావచ్చు, గ్రీకు కావచ్చు, రోమన్ కావచ్చు, చాల్డియన్ కావచ్చు. ఇక్కడ మాయా నాగరికత అని మనం ఈ మధ్యన అదొకటి చెప్పుకుంటున్నాం. మాయన్ నాగరికత కావచ్చు. అలాగే మనకి ఇంతకు ముందు ఉన్న ఇప్పుడు 5వ ఆర్యన్ జాతి మూల జాతి జరుగుతూ ఉన్నది. మిగతా 4 మూల జాతులు జరిగినాయి కదా, వాళ్ళకి సంబంధించినవి కూడా, వాళ్ళు ఉపయోగించినవి కూడా. అలాగే ఇక్కడ మనం వేదము, మన సనాతన ధర్మానికి సంబంధించినవి కూడా, ఇవన్నీ ఒకే రకమైన సింబల్స్ వాడారు. యూనివర్సల్లీ యూజ్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్ అండ్ మైథాలజీస్. ఆ పురాణాల్లో కానీ పవిత్ర గ్రంథాల్లో కానీ ఆఫ్ ఏన్షియంట్ పీపుల్స్, ప్రాచీన మానవులకి సంబంధించి, మానవ జాతికి సంబంధించి ప్రాచీనులు మనకు అందించినటువంటి, వాళ్ళు దర్శించి మనకి గ్రంథస్థం చేసి మనకు అందించినటువంటి ఈ పవిత్ర గ్రంథాలన్నీ కూడా, స్క్రిప్చర్స్ అన్ని సింబల్స్ తో కూడి ఉన్నాయి. అవి యూనివర్సల్ గా మీరు ఏదైనా చదవండి, పర్వాలేదు. మేము ఇదే చదువుతామండి, చదవండి. ఇదే చదవండి అని ఎవరు చెప్పట్లేదు, మీ ఇష్టం. అది ఏది చదివినా కానీ ఏది పట్టుకున్న ఆయనే కదా అక్కడ ఉన్నది. ఇప్పుడు మనం అంబేద్కర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాం, మంచిదే. అందరూ స్వాతంత్రం కోసం పనిచేశారు, ఎలాగ పరిపాలించాలని రాజ్యాంగం కోసం అన్ని రకాలుగా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కడి యొక్క దీంతోనే పోలేదు, మొత్తం జరగలేదు. మరి మొత్తాన్ని ఆధ్వర్యం వహించి శాంతి, అహింస ఇట్లా వీటితో ఆధ్యాత్మికత జోడించి, ఇక్కడ ఏంటి విశేషము, ఆధ్యాత్మికతను జోడించి స్వాతంత్ర సమరం చేసినటువంటి గాంధీ కొంచెం వెనకబడినట్టుగా అవుతుంది, పర్లేదు. ఇట్లాగా మనం ఏది చేసినా కానీ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. మీ అవకాశాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కొక్కళ్ళకి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం, పర్వాలేదు. దాని గురించి మనం పెద్దగా ఇది అవ్వక్కర్లేదు. ఆ ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి, కానీ వాళ్ళందరూ కూడా దీనికోసం పనిచేసిన వాళ్ళే అన్నది గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక్కళ్ళతో అవ్వలేదు, కొన్ని 100,000 లక్షల మంది కలిసి పనిచేస్తే గాని బ్రిటిష్ వాళ్ళ నుంచి 200 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ నుంచి మనము మన స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందలేకపోయాము. మరి అప్పుడు గాని అంతమంది పోరాడితే గాని అది అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఏది పట్టుకున్నా గాని మనం ఈ స్క్రిప్చరే చదవాలి, ఆ స్క్రిప్చర్ చదవకూడదు అని మీ ఇష్టం. అది ఏ స్క్రిప్చర్ చదువుతారు అనేది. చదవకపోయినా నిత్య జీవితంలో ఉన్నాం మేము. మాకు 24 గంటలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఏం వస్తువు కావాలి, అదేంటి ఇదేంటి, ఈ ఆలోచనలతోనే ఉన్నాం. ఉండండి ఆలోచనలతోనే. మీరు ఉన్న చోట నుంచి బయటకి ఎక్కడికి రావాల్సిన పని లేదు. చాలా చాలా పరిమితంగా, వంటిల్లు తప్ప ఇంకొకటి తెలియదండి మాకు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇల్లంతా శుభ్రం చేయటం, అందరికీ ఏమేం కావాలో చూడడం, వండడం, వార్చటం, ఇంతేక ఇంకొక పని మాకు తెలియదు. 24 గంటలు ఇదే ఆలోచన చాలా. అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? దైవం దగ్గర తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ పనులన్నీ దైవానికి సంబంధించిన పనులు, మీ పనులు కావు. మనం చేసే ఏ పనైనా కానీ సృష్టించిన వాడి కోసం పని చేస్తున్నాం. మనందరం ఆ దైవం కోసమే చేస్తున్నాం. అందువల్ల చాలా చిన్న పని, చాలా చిన్న పని అండి మాది. మరి ఇవన్నీ ఎప్పుడు మేము ఈ దైవానికి సంబంధించి పవిత్ర గ్రంథాలు చదువుకుంటా, ఈ సాధనలు చేసుకుంటా, ఆ భజనలు చేసుకుంటా, పూజలు చేస్తా, ఇవన్నీ చేస్తే కదా మరి దైవం కనపడేది. అక్కర్లేదు.
మీరు చేసే ఆ చిన్న పని చాలు. ఇది దీన్ని ఎట్లాగో చూడాలి మనం. మీరు చేస్తున్న పనిని చిన్న పిల్లవాడో ఆటలాగా కాదు. చిన్న పిల్లవాడు ఎట్లాగైతే విలువైన వస్తువుని ఎట్లాగైతే ఆట వస్తువుగా చాలా తక్కువ స్థాయికి దిగజార్చాడు వాడు. వాడికి అదే తెలుసు. దాన్ని తక్కువ స్థాయికి తీసుకువెళ్ళాడు. అట్లా కాకుండా ఎట్లాగైతే ఉన్నత స్థాయికి సంబంధించినవి అని మన ఎదురుగా ఉన్నవి మొత్తం దైవానికి సంబంధించింది. చీపురు పుల్ల కూడా. చీపురు ఏముంది, అది చాలా ప్రాముఖ్యత లేనిది. ఏదో ఊడ్చుకోవడానికి పనికొచ్చేది. అది తీసేయండి, అది పక్కన పెట్టండి అన్నట్టుగా ఉంటుంది. ప్రతి వస్తువు దైవానికి సంబంధించింది ఇక్కడ ఉన్నది. కాబట్టి ఏ వస్తువుతో మీరు పనిచేసినా అది దైవానికి సంబంధించిన పనిగా అయిపోతుంది. కాబట్టి విలువైనది మనకి వజ్రము వైఢూర్యము ఎంత విలువైందో చీపురు అంత విలువైనది. అంటే చీపురంతా ఆయనతో నిండి ఉన్నది. ఆ చీపురుతో చేసే పనంతా ఆయనతో నిండి ఉన్నది. ఆయన కోసం పనిచేస్తున్నాం, సృష్టి కోసం పనిచేస్తున్నాం. ఊడవటం అంటే ఇట్లా మనం ఈ కానాయషూర్ లాగా విలువైన వస్తువుగా మనం చూడడం. అది ఇక్కడ ఇంక వేరే ఏం లేదు. చిన్నపిల్లవాడు ఎట్లాగైతే ఆట వస్తువుగా చూశాడో, జాంబవతి ఆ కూతురు ఎలాగైతే ఆట వస్తువుగా చూశారో అట్లా కాకుండా శమంతకమణిని శమంతకమణిగా చూడాలి. ఈ పవిత్ర గ్రంథాలు మన చుట్టూ ఉన్నటువంటిది, మన దగ్గర ఉన్నటువంటిది ఏదైనా కానీ సమస్తము, ఈ విశ్వంలో ఉన్నటువంటిది సమస్తము ఆయనతో నిండి ఉన్నది. ఆ పరమాత్మతో నిండి ఉన్నది. కాబట్టి అత్యంత విలువైంది. ఏది తక్కువ విలువైంది? పరమాత్మ కన్నా తక్కువ ఉన్నాయా? పరమాత్మ కన్నా ఇంకా ఎక్కువ ఇయ్యలేవు, తక్కువ ఇయ్యలేవు. పరమాత్మతో నిండి ఉన్నది. నువ్వు ఏది పట్టుకున్నా గాని, నీ ఇంట్లో ఏ చిన్న వస్తువు పట్టుకున్నా గాని, చిన్న పుల్ల ముక్క పట్టుకున్నా గాని ఆయనతో నిండి ఉన్నది. కాబట్టి మనం ఎలాగ చూడాలి? మొత్తాన్ని విలువైన వస్తువుగా చూడాలి. విలువైన వస్తువుగా చూసినప్పుడు ఆ విలువైన వస్తువు యొక్క గొప్పతనము, దాన్ని ఆ మాదిరిగా తీర్చిదిద్దినటువంటి ఆ ఆ బంగారపు పనివాడి యొక్క గొప్పతనము, ఇట్లా ఈ సృష్టి యొక్క గొప్పతనము, ఈ సృష్టిని ఎంత అద్భుతంగా సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క గొప్పతనము, వీళ్ళిద్దరిది మనకి కనపడుతూ ఉండాలి. ఇది సాధన అంటే. అంతేగాని ఇది ఒక పద్ధతి. మనం అదే ఆ పద్ధతిలో మనకి ఇట్లాగా ఇస్తున్నాడు జాఫ్రీ హడ్సన్. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. వాసుదేవ. హల్లెలూయా.